హలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి అయితే మనం కాలేజీ స్టూడెంట్స్, ఇంటర్ చదువుతున్న వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు లేదా బీటెక్ చదువుతున్న వాళ్ళు యూపీఎస్సీకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే టాపిక్ మీద అయితే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నాకు తెలిసి ఈ వీడియో మీద చాలా మంది ఈ వీడియోస్ చేసే ఉంటారు, అంటే టాపర్స్ చెప్పే ఉంటారు, అవి చూసే ఉంటారు మీరు. అలాగే నాలుగు బ్లాగర్స్ కానీ లేకపోతే సమ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ ఈ టాపిక్ మీద అయితే ఆల్రెడీ వీడియో చేసే ఉంటారు. బట్ నేనేంటంటే దీనిలో ఉండే రియాలిటీని కూడా చెప్పాలని ట్రై చేస్తాను అనమాట. సో మీరు కాస్త జాగ్రత్తగా వినండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సార్ కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం అయితే అసలు మర్చిపోతుంది, ఎందుకంటే చాలా మందికి రికమెండ్ అవుతుంది వీడియో లైక్ చేస్తే. సో చాలా మందికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో వీడియోని అయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. అండ్ మీ డౌట్స్ని మెయిన్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను, లేదా దాని మీద అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ఓకేనా. అండ్ ఇంకా ఆలోచన చేయకుండా అయితే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కాలేజీ స్టూడెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి యూపీఎస్సీకి, ఓకేనా. దీనికంటే ముందు కొన్ని పాయింట్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అయితే చాలా మంది కాలేజ్, నేను ఒక 2-3 మెంబర్స్ నోటివేట్ విన్నాను అనమాట. యూపీఎస్సీకి అంటే ఇంటర్ కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ అంటే డిస్టెన్స్లో కాలేజీకి వెళ్ళకుండా ఓన్లీ ఎగ్జామ్స్కి వెళ్ళి ఎగ్జామ్ రాసేసి ఉంటారు కదా, అలాగనమాట. డిస్టెన్స్లో కాలేజీ లైఫ్ అంటే డిగ్రీ కానీ లేకపోతే బీటెక్ కానీ లేకపోతే ఇంటర్ కానీ కంప్లీట్ చేసేసి మిగతా టైం మొత్తం యూపీఎస్సీ మీద ఫోకస్ పెట్టాలి అనే ఒక ఆలోచన ధోరణి ఉంది. అదైతే చాలా మందికి ఉంది. నన్ను అయితే 2 మెంబర్స్ అడిగినట్టున్నారు, 2 or 3 మెంబర్స్ అడిగినట్టున్నారు. ఇలాగ డిస్టెన్స్లోని స్టడీస్ని కంప్లీట్ చేసేసి కంప్లీట్గా మిగతా టైం మొత్తం యూపీఎస్సీకి కేటాయించాలనుకుంటున్నాం అని చెప్పేసి మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి అయితే నన్ను అడిగారు. సో నేను దీని మీద ఒక చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీకి ఇప్పుడు కాకపోయినా సరే ఫ్యూచర్లోనైనా సరే చాలా టైం ఉంటుంది యూపీఎస్సీకి ఇవ్వడానికి. బట్ స్టడీస్కి మళ్ళీ మీరు టైం ఇవ్వగలరా? ఒక్కసారి గడిచిపోయిన కాలం తిరిగి రాదని చాలా మంది చెప్తా ఉంటారు. సో ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి, ఓకేనా. స్టడీస్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, తర్వాత మీకు ఏదైనా సరే సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు మీకు మీరే ఏమంటారు రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదే చెప్తున్నాను కదా, డిస్టెన్స్లో చదవాలి అని చెప్పేసి నేనైతే వాళ్ళకి అదే సజెషన్ ఇచ్చాను. డిస్టెన్స్లో అయితే చదవద్దు, స్టడీస్ మీద ఫోకస్ చేయండి. మీకైతే చాలా టైం ఉంటుంది, ఆ టైం సరిపోతుంది యూపీఎస్సీకి. మీరు కానీ ఫుల్గా అంటే ఫుల్ ఫోకస్డ్గా చదివితే యూపీఎస్సీకి ఆ టైం సరిపోతుంది. ఎందుకంటే ఇంటర్ వాళ్ళకు అనుకో మోర్ దెన్ 5 years ఉంటుంది, డిగ్రీ వాళ్ళకు అనుకో మోర్ దెన్ 3 years ఉంటుంది, బీటెక్ వాళ్ళకు మోర్ దెన్ 4 years ఉంటుంది. సో మీకు చాలా టైం ఉంటుంది యూపీఎస్సీకి. ఇప్పుడు మీరు డిస్టెన్స్లో చదివేసి 1 yearలోని 2 years ఫుల్గా చదివేసి వెంటనే ఎగ్జామ్ రాయలేరు కదా. మీరు కంప్లీట్గా డిగ్రీ సర్టిఫికేట్ మీ చేతిలో ఉండాల్సిందే, అలాగే మీకు 21 years దాటాల్సిందే. సో అలాంటప్పుడు మీరు డిగ్రీని ఎందుకు నెగ్లెక్ట్ చేసి యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు? అంటే మీరు ఏదైనా సరే చాలా మంది అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చాలా మంది అనుకోవచ్చు, అంటే ఫుల్ ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యామంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వెంటనే యూపీఎస్సీ క్రాక్ చేయొచ్చు అని చెప్పేసి. క్రాక్ చేయొచ్చు, నిజమే, కాదనడంలో. కాకపోతే ఒకసారి ఆలోచించండి, మన మిడిల్ క్లాస్ జీవితాల్లో లైఫ్స్ అనేవి ఉల్టా పల్టా అవుతాయి. అప్పుడు ఎలా ఉంటాయి అన్నది చెప్పలేం. ఇప్పుడున్న మనిషి రేపు ఉంటాడో తెలియదు, ఇప్పుడున్న పరిస్థితులు రేపు ఉంటాయో, రేపు ఎంత దారుణంగా మారుతాయి అన్నది మనకు చేతిలో ఉండదు, మనకు తెలియదు. సో అలాంటప్పుడు మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా ఇదే చెప్పాను, స్టడీస్ ఇంపార్టెంట్ అనే చెప్పాను, ఓకేనా. ఒకసారి ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ కింద అదే పిన్ చేసి ఉంచుతాను ఆ వీడియో లింక్. ఒకసారి వెళ్ళి చూడండి, ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, ఓకేనా. లేదు మీరు సీరియస్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం అంటే మీరు డిస్టెన్స్తోనే చేయాల్సిన పని లేదు. డిస్టెన్స్లో స్టడీస్ కంప్లీట్ చేసి యూపీఎస్సీకి ఫుల్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. మీకు మీ చేతిలో చాలా టైం ఉంటుంది. ఆ టైంని చాలా ఉపయోగించుకుంటే, మీకు యూపీఎస్సీకి ఇంట్రెస్ట్ ఉంటే, మీరు సీరియస్గా యూపీఎస్సీని క్రాక్ చేయాలనుకుంటే స్టడీస్ని కంటిన్యూ చేస్తూనే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వచ్చు. కాకపోతే మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది, కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, అంతే. అంతకుమించి ఏం లేదు. మీరు డిస్టెన్స్లోని స్టడీస్ నెగ్లెక్ట్ చేసి డిస్టెన్స్లో చదివేసి యూపీఎస్సీని ఓడబడిసి వెళ్తున్న అంత అవసరం లేదు. నాకు తెలిసి ఈ వీడియో మీకు నెగిటివ్గా అనిపించవచ్చు, అంటే మీ థింకింగ్కి నెగిటివ్గా అనిపించవచ్చు. బట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు రిగ్రెట్ అవుతారా అనేది అయితే ఖచ్చితంగా చెప్పగలను. ఖచ్చితంగా స్టడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నేనైతే అదే చెప్తాను. మరి ఎవరైనా మీరు వీడియోస్ చూసుంటారు కదా ఇంతకుముందు, మరి వాళ్ళు ఎలా చెప్పారు అన్నది మరి వాళ్ళ ఇష్టం. అండ్ ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, డిస్టెన్స్లో చదివిన డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో అది యూపీఎస్సీకి ఎలిజిబుల్ అయినా అని అయితే కొంతమంది అడిగారు. సో ఎలిజిబులే, డిగ్రీ సర్టిఫికేట్ డిస్టెన్స్లో చేసినా సరే ఎలిజిబులే.
మీరు అంత ఏం అవసరం లేదు, అంత దాని మీద అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఎలిజిబుల్ యూపీఎస్సీకి. ఓకేనా, ఈ డౌట్ ఒకటి ఉంటుంది, ఈ డౌట్ కూడా అడిగారు. సో ఈ డౌట్ క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకా జాగ్రత్త చెప్పాల్సింది ఏదైనా ఉందా పాయింట్స్ జాగ్రత్తగా? అంతే చెప్పాను కదా, మన సిచ్యువేషన్స్, మన మిడిల్ క్లాస్ సిచ్యువేషన్స్ ఉల్టా పల్టా అవుతాయి, ఇప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. బట్ అందుకనే మనకి స్టడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇదైతే మైండ్లో గుర్తుపెట్టుకునే మీరు ప్రవర్తించండి, మీరు డిసిజన్ తీసుకోండి. ఓకేనా, ఆ తర్వాత మీ ఇష్టం. నేనైతే వద్దనే చెప్తాను, తర్వాత మీ నిర్ణయం మీది కదా, మీ నిర్ణయాన్ని నేను ఎలా ఖండించగలను చెప్పండి. నా ఒపీనియన్ మాత్రం వద్దని చెప్తా. స్టడీస్ని కంటిన్యూ చేస్తూ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలని చెప్తా. సో ఇప్పుడు స్టడీస్ని కంటిన్యూ చేస్తేనే యూపీఎస్సీకి ఎలా ప్రిపేర్ అవ్వాలా దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకేనా, అండ్ ఇప్పుడు ఏంటంటే చెప్పాను కదా మీకు, ఇంటర్ చదువుతున్న వాళ్ళకైతే 5 years టైం ఉంటుంది, డిగ్రీ ఆర్ బీటెక్ చదువుతున్న వాళ్ళకైతే 3 to 4 years అయితే టైం అయితే ఖచ్చితంగా ఉంటుంది మీ చేతిలో. సో ఈ టైం ఉంటుండగానే మీకు డైలీ చెప్తున్నా, మీరు ఫోన్ యూజ్ చేయడం తగ్గిస్తే మీ చేతిలో ఎలా కాకుండా లీస్ట్ కాలేజీ వర్క్స్ అయిపోయినా కూడా మీ చేతిలో కాలేజీ వర్క్స్ అయిపోయి మీరు 6 hours or 7 hours ఫుల్ స్లీప్ చేసినా సరే మీ చేతిలో ఖచ్చితంగా 2 to 3 hours ఉంటుంది. అట్లీస్ట్ 2 to 3 hours కాకపోయినా 1 to 2 hours అయితే ఖచ్చితంగా మీ చేతిలో ఉంటుంది. ఫోన్ యూజ్ చేయడం పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా 2 to 3 hours ఖచ్చితంగా ఉంటుంది. ఎంత లీస్ట్ చేసుకున్నా సరే, ఇంకా ఫోన్ యూజ్ చేయడం, ఫోన్ అంటే ఒక 1/2 hour 1 hour ఫోన్ యూజ్ చేసినా సరే మీ చేతిలో ఖచ్చితంగా టైం ఉంటుంది. ఎలా చెప్పినా, మీకు ఒకవేళ 8కి కాలేజీకి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ 6 or 7కి వచ్చేసినా సరే కాలేజీ నుంచి 7 to 9 ఉంటుంది కదా, 7 to 9 అంటే 7 to 8 ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసేయండి. 8 నుంచి 9 వరకు లేకపోతే 8 నుంచి 10 వరకు మీరు 2 hours కాలేజీ వర్క్స్ ఏమైనా ఉంటే అవి చేసుకున్నా సరే 10కి స్లీప్ వేసి మార్నింగ్ 4కి లేసి 4 to 6 hours 4 to 6 లేకపోతే 4 to 8 4 to 7 అది మీ అవైలబిలిటీ బట్టి, అంటే మీకున్న టైం బట్టి, మీ టైంని అడ్జస్ట్ చేసుకున్న దాన్ని బట్టి, మీరు హార్డ్ వర్క్ చేసిన దాన్ని బట్టి అండ్ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మార్నింగ్ 4 కానీ లేకపోతే 5 కానీ లేసి 7 వరకు చదువుకోవచ్చు. మీకు అక్కడ 2 to 3 hours అయితే ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు, ఎలా కాకుండా సరే మీ చేతిలోనైతే 2 to 3 hours అయితే ఖచ్చితంగా ఉంటుంది అని అయితే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఫోన్ యూజ్ చేయాలి అని అనుకుంటే మీరు ఇటు నుంచి జర్నీలో, అంటే కాలేజీకి జర్నీలో వెళ్తున్నప్పుడు యూజ్ చేయండి, అటు నుంచి వచ్చినప్పుడు చూడండి. ఖచ్చితంగా కాలేజీలో టైం బ్రేక్స్ ఉంటాయి కదా, ఆ బ్రేక్స్లో యూజ్ చేసుకోండి. అంటే మొబైల్ మీద అంత తాపే అయితే ప్రేమ ఉంటే, యూపీఎస్సీ మీద అంత లేకపోతే, అది చెప్తున్నా మేము. అంటే ఇప్పుడు అందరూ మొబైల్ అడిక్షన్స్ అందరికీ ఉన్నాయి, లేవని అయితే చెప్పను. సో అవి తగ్గించుకుంటే మాత్రం ఇంకా 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 టైం ఉంటుంది. సో చెప్తున్నా, మీరు అట్లీస్ట్ మీరు మొబైల్ అడిక్టెడ్ పర్సన్ కాకపోతే, మీకు అంత మొబైల్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే, మీరు ఉన్నా సరే నేను ఈ మొబైల్ని తగ్గించుకొని యూపీఎస్సీ మీద ప్రిపేర్ అవుతాను అనుకుంటే, కాలేజ్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే మీకు మోర్ దాన్ 4 hours ఉంటుంది. మొబైల్ని పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ఉంటుంది 4 hours. స్టడీస్ని కంటిన్యూ చేస్తేనే చెప్తున్నా, స్టడీస్ని కంటిన్యూ చేస్తేనే లీస్ట్ చెప్తున్నా. అది మీరు మిగతాది ఎంత టైం అడ్జస్ట్ చేసుకునేది మీ ఇష్టం అది. బట్ 4 hours అయితే డైలీ ఉంటుంది. మినిమం యూపీఎస్సీ ఆస్పిరెంట్ ప్రిపేర్ అవుతుంది మ్యాక్సిమం స్టార్టింగ్ వచ్చేసరికి 10 hours నుంచి 11 hours వరకు చదువుతాడు. 1 year అయిపోయిన తర్వాత ఖచ్చితంగా 6 to 7 hours మాత్రమే దాని మీద ఇన్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ చదివినవే, సో రివిజన్కి ఆ టైం సరిపోతుందని చెప్పేసి మ్యాక్సిమం 7 to 8 hours అయితే చదువుతాడు. మ్యాక్సిమం చెప్తున్నా, మ్యాక్సిమం యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సీనియర్ ఆస్పిరెంట్స్ నేను గమనించే చెప్తున్నా. వాళ్ళు అంటారు, ఫస్ట్ టైంలో వాళ్ళే చెప్పారు నాకు ఈ మాట, రీసెంట్గానే చెప్పారు. ఒక 3-4 members వరకు నోటి నుంచి ఇదేనా, ఫస్ట్లోనే నువ్వు ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత నువ్వు ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసినా నువ్వేం చదివో అదే రిపీటెడ్గా చదవాల్సి ఉంటుంది. సో 6 to 7 hours తర్వాత ఎనఫ్ సరిపోతుంది. మాక్ టెస్ట్లు అవి ఇవి రాసుకుంటే రిమైనింగ్ అవర్స్ మాక్ టెస్ట్లు అవి ఇవి రాసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని నువ్వు ఫస్ట్లోనే కష్టపడాల్సి ఉంటుంది 10 to 11 hours అని చెప్పేది. సో మీరు స్టార్టింగ్లోనే చెప్తున్నాను, ఇది ఎందుకు మీకు చెప్పానంటే చెప్తున్నా, తర్వాత మీకు 6 to 7 hours రివిజన్కి సరిపోతుందని వాళ్ళే చెప్పారు, సీనియర్ ఆస్పిరెంట్సే. వాళ్ళే ఉట్టినే చెప్పరు కదా, వాళ్ళు ఫేస్ చేసింది వాళ్ళు చూస్తుందే కదా, జరుగుతుందే కదా చెప్తారు. సో మనం అడగాలనుకో అది. సో అలాంటప్పుడు ఆ 6 to 7 hours మీకు 4 hours మీ చేతుల్లోనే ఉంటుంది. అంటే చెప్తున్నా, కంప్లీట్ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వే వాళ్ళకి 6 to 7 hours or 8 hours ఉంటే దానిలో సగం అవర్స్ మీకు ఉంటున్నాయి. కాలేజీ స్టూడెంట్సే, అంటే కాలేజీకి ప్రిపేర్ అవుతున్న, స్టడీస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 4 hours మీ చేతుల్లోనే ఉంటున్నాయి. సో ఆలోచించండి, ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది. ఆ టైం వేస్ట్ అవుతున్న దగ్గర మీరు యూపీఎస్సీని ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని నేను ఏకంగా స్టడీస్ పక్కన పెట్టేసి నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతాను అనుకుంటే మాత్రం జరగని. ముందే చెప్తున్నా, మీరు అలా చేసినా సరే ఇప్పుడున్న మెచ్యూరిటీ లెవెల్స్ ప్రకారం, ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ ప్రకారం, అంటే ఎన్విరాన్మెంట్ మీన్స్ క్లైమేట్ కాదు ఇది,
అంటే పెరుగుతున్న వాతావరణం ప్రకారం చెప్తున్నా, మీరు 6 అవర్స్ 7 అవర్స్ మాత్రమే ప్రిపేర్ అవుతారు. ఖచ్చితంగా చెప్పగలను మాట. ఎందుకు అన్నానంటే ఆ టైంలో అలా ఉంటుంది అంతే. ఫస్ట్ అయితే చదివేయాలనుకుంటాం, తర్వాత వచ్చేసరికి అది అలా అలా తగ్గిపోతుంది. అటు స్టడీస్ పోతాయి, ఇటు పక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ పోతుంది. సో అలా వేస్ట్ చేసుకోకుండా టైంని ఎలా చేసుకోండి. మార్నింగ్ వెళ్తున్నావా, వస్తున్నావా, కాలేజ్ వర్క్స్ చూసుకుంటున్నావా, రిమైనింగ్ టైం మొత్తం అంటే 6 అవర్స్ 7 అవర్స్ స్లీప్ వేయండి. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి చిట్ చాట్లు, ఫ్రెండ్స్తో చిట్ చాట్లు, లేకపోతే సంథింగ్ ఎక్స్ట్రా అవన్నీ తగ్గించుకొని యూపీఎస్సీ మీద ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు 3 అవర్స్ అయితే ఖచ్చితంగా, అంటే అట్లీస్ట్ చెప్తున్నాను నేను, మీరు టైం అడ్జస్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు టైం ఎక్కువ ఉంటుంది, బట్ లీస్ట్ చెప్తున్నా 3 అవర్స్ ఉంటుంది. మీరు డైలీ 3 అవర్స్ చదివితే గుర్తుపెట్టుకోండి, ఇంటర్ చదువుతున్న వాళ్ళు మీకు 5 ఇయర్స్ ఉంటుంది, మోర్ దెన్ 5 ఇయర్స్ అంటున్నా, మోర్ దెన్ 5 ఇయర్స్ ఉంటుంది. అట్లీస్ట్ 3 అవర్స్ నుంచి ప్రిపేర్ అవుతుంటే, డైలీ 3 అవర్స్ ప్రిపేర్ అవుతున్న వ్యక్తి 5 ఇయర్స్లో క్రాక్ చేయలేడా యూపీఎస్సీ సిలబస్ని కంప్లీట్ చేయలేడా? ఒకసారి ఆలోచించండి మీరే. నేను డైలీ 3 అవర్స్ చదవాలనుకున్నా, లేకపోతే డైలీ 2 అవర్స్ చదవాలనుకుంటున్నా. మీరు 5 ఇయర్స్ ఉంటుంది మీ చేతిలో. ఇంటర్ చదువుతున్న వాళ్ళకి ఫస్ట్ చెప్తున్నా, మీకు మోర్ దెన్ 5 ఇయర్స్ మీ చేతిలో ఉంటుంది. ఆ టైం మొత్తం మీరు డైలీ 3 అవర్స్ అలా చదువుకుంటూ వెళ్తే 5 ఇయర్స్ మీకు సరిపోదా? ఒకసారి ఆలోచించండి. సో మీరు యూపీఎస్సీ మీద గట్టి పట్టు సాధించవచ్చు మీరు కానీ ప్రిపేర్ అయితే. మీరు అడగచ్చు ఇక్కడ, మరి 7 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ నుంచి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత చాలామంది ఆస్పిరెంట్స్ క్రాక్ చేయలేకపోతున్నారే, మీరేంటి ఇప్పుడు ఏంటి ఓన్లీ 3 అవర్స్ చదివేసి క్రాక్ చేసామంటున్నారని చెప్పచ్చు. ఆ 7 ఇయర్స్ 6 ఇయర్స్ ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ మీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైతే హూ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైతే ఏంటి కానీ వాళ్ళు స్టార్టింగ్లో 2 to 3 ఇయర్స్ ఖచ్చితంగా టైం వేస్ట్ చేసిన వ్యక్తులు అయి ఉంటారు. ఖచ్చితంగా వన్ ఇయర్ అయినా టైం వేస్ట్ చేస్తుంటారు. నా విషయంకి వస్తే 2 ఇయర్స్ నేను వేస్ట్ చేశాను టైం చెప్తున్నా. అంటే ఏమంటారంటే యూపీఎస్సీ నేను అంటే నా విషయంకి వస్తున్నా, నేను అనుకున్నది వేరు, ఇక్కడ రియాలిటీ వేరు అనమాట. సేమ్ నేను ఆ రియాలిటీలోకి గమనించుకున్న తర్వాత, రియాలిటీలోకి దిగిన తర్వాత నేను సర్దుకున్నాను యాక్చువల్లీ యూపీఎస్సీ ఏంటి అన్నది అయితే. సో యూపీఎస్సీ వాళ్ళలో నేను సర్దుబాటు అయ్యాను. సో అదనమాట, నాకు 2 ఇయర్స్ టైం పట్టేసింది యూపీఎస్సీని అర్థం చేసుకుని, యూపీఎస్సీలో అడుగుపెట్టి యూపీఎస్సీ కంప్లీట్గా తెలుసుకునే టైంకి. సో అలాగ వేస్ట్ చేసుకున్న వాళ్ళు. సో మీకైతే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే, సో అలా వేస్ట్ చేసుకున్నప్పుడు మ్యాక్సిమం 3 ఇయర్స్ లేకపోతే 2 ఇయర్స్, అట్లీస్ట్ 1 ఇయర్లో ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో కాస్త ఆలోచించండి. ఎప్పుడు క్రాక్ చేసామన్నది పక్కన పెడితే, మీరు డైలీ 3 అవర్స్ చదివితే ఇట్స్ గుడ్, బాగానే ఉంటుంది. నెక్స్ట్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అటెంప్ట్ ఇవ్వండి. అవ్వలేదంటే 1 ఇయర్, ఎందుకంటే మీరు ఆల్రెడీ చదివేస్తున్నారు, సిలబస్ మొత్తం చదివేస్తున్నారు, అంతా అయిపోయిందండి. మీకు నెక్స్ట్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత రివిజనే ఉంటుంది. రివిజన్ మాక్ టెస్ట్ ఇదే ఉంటుంది. సో మీరు డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపు మీరు సిలబస్ మీద ఒక పట్టు సాధించాలి. ఓకేనా? సో 3 అవర్స్ అనేది సరిపోతుంది. 3 అవర్స్ సరిపోద్దు అని అనుకుంటే, అది మీ టైం మేనేజ్ చేసుకుంటే ఖచ్చితంగా 4 అవర్స్ ఉంటుంది. అంటే కాలేజీ బ్రేక్ ఉంటాయి కదా, బ్రేక్ టైంలో రివిజన్ చేసుకోవడం, రివిజన్ చేసుకోవడం, లేకపోతే సమ్ జర్నీ ఉంటే, కాలేజీ జర్నీ ఉంటే దానిలోని జర్నీ టైంలో చదువుకోవడం, అలా. అంటే చెప్తున్నాను కదా, జర్నీ టైంలో మ్యాక్సిమం మొబైలే యూజ్ చేస్తారు కాలేజీ స్టూడెంట్స్. సో అలా యూజ్ చేయకండి చెప్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను మీకు, మొబైల్ అనేది తగ్గించుకుంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది మనం పెంచుకోవచ్చు కాలేజీ స్టూడెంట్స్కి చెప్తున్నాం. ఓకేనా? సో అది ఆలోచించండి. కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ యువర్స్, మొత్తం కంప్లీట్గా మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇలా చేయి పట్టుకొని ఎవడో నడిపించడు మిమ్మల్ని, మీరే నడవాల్సి ఉంటుంది ఇక్కడ. సో చెప్తున్నా కదా, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనుకుంటే డైలీ 2 to 3 అవర్స్ అనేవి యూపీఎస్సీ ప్రిపరేషన్కి పెట్టండి, అది సరిపోతుంది. అంతేగాని కంప్లీట్గా నేను స్టడీస్ పక్కన పెట్టేసి యూపీఎస్సీ మీద కూర్చుంటానని అనుకుంటే మాత్రం, ఇది మీరు నెగిటివ్గా అనుకుంటారో లేకపోతే ఏమనుకుంటారో, బట్ నేను జాగ్రత్త చెప్తున్నాను అనేది నేను అనుకుంటున్నా. సిచ్యువేషన్స్ బాగున్నప్పుడు మన స్టడీనే మనకు యూజ్ అవుతుంది. అది నేను పర్సనల్గా ఫేస్ చేశాను. నేను స్టడీస్ మీద అప్పుడు ఫోకస్ పెట్టలేదు, ఈవెన్ ఫోకస్ పెట్టడానికి కూడా అంత మా కాలేజ్ అంత టాప్ కాలేజ్. సో అందుకనే మాకు స్టడీస్ మీద చాలా తక్కువ ఉంది నాలెడ్జ్. సో దానివల్ల నేనైతే చాలా ఫేస్ చేశాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఈవెన్ నథింగ్, నాకు స్టడీస్ మీద నథింగ్, అంటే బీటెక్ మీద నాకు 0 నాలెడ్జ్ ఉండేసరికి ఇంటర్వ్యూ ఇంకా నాలెడ్జే లేకపోయినప్పుడు ఎవరిస్తాం నాకు జాబ్. సో అలా ఉంటుంది. సో సిచ్యువేషన్స్ బాగున్నప్పుడు మన స్టడీసే మనకు యూజ్ అవుతాయి. సో చెప్తున్నాను,
అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని స్టడీస్ని పక్కన పెట్టేసి యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. స్టడీస్తో కూడా డైలీ 3 అవర్స్ ఇంకా మీరు అడ్జస్ట్ చేసుకోగలిగితే, అలాగని నిద్రాహారం మానేసి ఓ చదివేద్దాము అని అనుకోవద్దు. డైలీ 7 అవర్స్ పడుకోండి. పడుకున్నా సరే మీకైతే ఖచ్చితంగా టైం ఉంటుంది. ఈవెన్ కాలేజీ వర్క్స్ ఉంటాయి కదా, ఆ ఒక వర్క్స్ కంప్లీట్ చేసుకున్నా సరే. ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా ప్లస్ ఏంటంటే సమ్మర్ హాలిడేస్ వస్తాయి, ఇంకా దసరా హాలిడేస్ వస్తాయి, సంక్రాంతి హాలిడేస్ వస్తాయి. ఈవెన్ ఎగ్జామ్స్ సెమిస్టర్స్ డిగ్రీ బీటెక్ అయితే సెమిస్టర్స్ అయిన తర్వాత ఖచ్చితంగా 15 days లేకపోతే 2 weeks ఖచ్చితంగా టైం వస్తుంది. సమ్మర్లో కూడా 20 days అలా ఇస్తారు హాలిడేస్. సో ఆలోచించండి, ఆ టైంని మీరు యూజ్ చేసుకోవాలి, కంప్లీట్గా యూజ్ చేసుకోవాలి. అంతేగాని నేను స్టడీస్ని పక్కన పెట్టేసి చదువుతాను అనుకునే దానికంటే ఇది బాగుంది కదా. మీకు సండేస్ హాలిడేస్ వస్తాయి, సండేస్లో మీ స్టడీ ఇది కాలేజీకి సంబంధించిన వర్క్స్ ఏమైనా ఉన్నాయనుకో ఒక పూటలో నవ్వుకొట్టేయండి. చిట్చాట్లకి వీటికి టైంపాస్ చేయడానికి, ఇలాగా ఫ్రెండ్స్తో షికారులకు బయటికి వెళ్ళడానికి వాటికి వీటికి టైం పెట్టేసి నాకు టైం లేదు, నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వట్లేదు, నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి, స్టడీస్ మానేస్తాను, నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతాను అనుకునే బదులు ఫ్రెండ్స్ని, ఫోన్ని అండ్ చిట్చాటింగ్ని, అలాగే ఎంజాయ్మెంట్ని కాస్త కంట్రోల్, నేను పూర్తిగా మానేమని చెప్పట్లా, కాస్త కంట్రోల్ అవి కొంచెం తగ్గిస్తే మీకు టైం అనేది కొంచెం పెరుగుతుంది. ఆ పెరుగుతున్న టైంని మీరు యూజ్ చేసుకోండి అని చెప్తున్నాను అంతే. సో ఖచ్చితంగా 3 hours ఉంటుంది వీక్లీ, సండేస్ హాలిడేస్ ఎవరికైనా సరే. సో ఆ టైంని యూజ్ చేసుకోండి. ఏమంటారు, ఫెస్టివల్ హాలిడేస్ వస్తాయి, ఆ టైంని యూజ్ చేసుకోండి. మీకున్న టైంని మీరు యూజ్ చేసుకుంటే మీకు స్టడీస్ని కంటిన్యూ చేస్తూ కూడా యూపీఎస్సీకి ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. సో కాస్త ఆలోచించండి. స్టడీస్ని పక్కన పెట్టేసి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదాం అనుకుంటే మాత్రం అలా కూడా ప్రిపేర్ అవ్వచ్చు, అది మీ ఇష్టం. మీరు వెల్ సెటిల్ అయితే మాత్రం అలా ప్రిపేర్ అవ్వమని అయితే చెప్తాను. లేదు మా ఫ్యామిలీస్ అంతంత మాత్రమే అనుకుంటే మాత్రం అలా ప్రిపేర్ అవ్వద్దని చెప్తాను. అండ్ ఇలాగే ఒక స్టూడెంట్ నన్ను అడిగారు అనమాట, నేను డిగ్రీ డిస్టెన్స్లో చేసి యూపీఎస్సీ కంప్లీట్గా ఫోకస్ పెడతాను, ఎందుకంటే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు మీరు అన్నట్టు ఏదైనా సిచ్యువేషన్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అటు ఇటు అయితే నేను ఎలాగో 3 years దీన్ని ఏమంటారంటే నేను యూపీఎస్సీ మీద పెట్టాను కదా, ఆ నాలెడ్జ్ నేను ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో ఫ్యాకల్టీ కింద జాయిన్ అయ్యి నేను ఏదో ఒక జాబ్ చేసుకుంటాను. ఐడియా బాగుంది, బట్ ఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అయినా సరే మీరు ఖచ్చితంగా మెయిన్స్ క్రాక్ చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్తేనే మీకు ఆ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో ఫ్యాకల్టీ కింద అయితే జాబ్ ఇస్తారు, లేకపోతే అప్పటి వరకు ఇవ్వరు. మ్యాక్సిమం 2 times అన్నా సరే మెయిన్స్ క్రాక్ చేసి ఉండాలి, మెయిన్స్ అటెంప్ట్ చేసి ఉండాలి. అర్థమవుతుందా మీకు? సో అలా అయితేనే మీరు మిమ్మల్ని ఆ ఫ్యాకల్టీ కింద తీసుకుంటారు. సో అది గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు వస్తుంది మీకు? డిగ్రీ అయిపోయిన తర్వాత 2 times రాసి 2 times మెయిన్స్ అయితేనే కదా వస్తుంది ఆ ఫ్యాకల్టీ జాబ్ అయినా సరే. ఆ 2 yearsలోనే మీకు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగోకపోతే అప్పుడే ఇది యూజ్ అవుతుంది. యూపీఎస్సీ నాలెడ్జ్ యూజ్ అవుతుందా అంటే యూజ్ అవుతుంది ఎప్పుడు మీరు ఒక హిస్టరీ బిల్డ్ చేసుకోవాలి, హిస్టరీ అనేది క్రియేట్ చేసుకోవాలి. అదేంటంటే ప్రిలిమ్స్ క్రాక్ చేసి మెయిన్స్ అటెంప్ట్ చేయాలి. చెప్తున్నాను కదా, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్కి అయినా సరే. ఇది ఎలా నాకు తెలిసింది అని అంటే ఒక అన్నయ్య నాకు సజెస్ట్ చేశాడు, ఇలాగ ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో పార్ట్ టైం కింద చేసుకుంటూ ఇలా చదవచ్చు కదా, మనీ ప్రాబ్లం అంటున్నావు అని చెప్పేసి ఒక అన్నయ్య అంటే బాగుందన్న ఐడియా, బట్ నాకు ఇంకా నాలెడ్జ్ కావాలి, ఇంకా దాని మీద పట్టు సాధిస్తే నేను చెప్పగలను, అలా ఊరికి చెప్పనంటే అది నిజమే. బట్ మెయిన్స్ అయితే క్రాక్ చేయాలనుకుంటాను నాకు తెలిసి. మా ఫ్రెండ్ ఒకటి చేశాడు, వాడి ఇంటర్వ్యూకి ఈ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు వాడు చెప్పాడు మెయిన్స్ అయితే 2 times అయితే క్రాక్ చేయాల్సిందే ఖచ్చితంగా అని చెప్పారు. వాళ్ళు హాల్ టికెట్ నెంబర్ అడిగేసి వెబ్సైట్లో చూస్తున్నారంట. సో మ్యాక్సిమం మెయిన్స్ అయితే క్రాక్ చేయాలి అని అయితే చెప్పాడు. అన్నీ చెప్పిన తర్వాత నాకు ఇది తెలిసింది, కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో ఖచ్చితంగా నీకంటూ ఒక యూపీఎస్సీలోని ఒక ఏమంటారు ప్రిలిమ్స్ క్రాక్ చేసి మెయిన్స్కి వెళ్ళడం కానీ, మెయిన్స్ 2 times రాయడం కానీ, ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం కానీ జరిగితేనే కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో జాబ్ ఇస్తారు ఫ్యాకల్టీ కింద. సో మీరు అలా చేయాలంటే 2 to 3 times అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది కదా. సో అది ఆలోచించండి. సో నేను దీని మీద వచ్చిన నాలెడ్జ్తోనే నేను ఏదైనా ఫ్యాకల్టీ కింద జాయిన్ అవుతానంటే జాయిన్ అవ్వచ్చు, కాదన్నాను. బట్ మీరు ఒక హిస్టరీ క్రియేట్ చేసుకుని అప్పుడు జాయిన్ అవ్వడానికి ఎవరైనా సరే మిమ్మల్ని తీసుకుంటారు, జాయిన్ అయితే ఎవరైనా మిమ్మల్ని తీసుకుంటారు. సో ఈ రియాలిటీ గమనించండి. ఈ రియాలిటీ గమనించకుండా జస్ట్ ఏదో ఇమాజిన్ వరల్డ్లో ఉండిపోయి లైఫ్ని అయితే స్పాయిల్ చేసుకోకండి. నేను ఇప్పటికీ చెప్తాను, స్టడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నా ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దానికి డైలీ 3 hours అయితే మీ చేతుల్లోనే ఉంటుంది. సో అది యూజ్ చేసుకుంటే సరిపోతుంది, ఇట్స్ ఇనఫ్. అది ఏ టైం అన్నది మీరు మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే కాలేజీ కానీ ఏ వర్క్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి అన్నది మేము చెప్పలేము కదా. మార్నింగ్ చదవమని చెప్పలేను, ఈవినింగ్ చదవమని చెప్పలేను. ఎందుకంటే ఏ వర్క్స్ ఎప్పుడు ఉంటాయి అన్నది కాలేజీకి సంబంధించి ఎంతవరకు ఉంటుంది అన్నది అయితే తెలియదు. సో అదనమాట.
సో ఖచ్చితంగా మీ చేతిలో 3 అవర్స్ 2 అవర్స్ లీస్ట్ ఇంకా 2 అవర్స్ ఉంటుంది. సో ఆ 2 అవర్స్ని యూజ్ చేసుకోండి. అలాగే సండే టైం యూజ్ చేసుకోండి. చాలా టైం ఉంటుంది, సండే హాలిడే ఉంటుంది, యూజ్ చేసుకోండి. ఫెస్టివల్ టైమ్స్ యూజ్ చేసుకోండి. సమ్మర్ టైం యూజ్ చేసుకోండి. సంక్రాంతి హాలిడేస్ యూజ్ చేసుకోండి. చెప్తున్నా, అది ఫెస్టివల్ కింద వస్తుంది అనుకో. దసరా హాలిడేస్ యూజ్ చేసుకోండి. దసరా హాలిడేస్ యూజ్ చేసుకోండి. ఇలాగ ఈ టైంని ఏ టైం ఉంటే ఆ టైంని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈవెన్ బస్ జర్నీ ఉంటే కాలేజీకి ఆ టైం యూజ్ చేసుకోండి. లేకపోతే టైం బ్రేక్స్ ఉంటే కాలేజీ టైంలో ఆ టైం యూజ్ చేసుకోండి. మీ టైం యూజ్ చేసుకున్న దాన్ని బట్టి స్టడీస్ అండ్ ది యూపీఎస్సి ఫోకస్ చేయొచ్చు. స్టడీస్ని పక్కన పెట్టేసి ఫోకస్ చేయాల్సినంత ఇది లేదు. నాకు తెలిసి మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది అనుకుంటున్నా. సో మోర్ దెన్ 3 అవర్స్ ఉంటుంది టైము. సో ఇట్స్ ఇనఫ్. అది మార్నింగ్ చదువుతారా ఈవినింగ్ చదువుతారా అన్నది అయితే మీరు పెట్టండి. అండ్ ఇంకేం చదవాలి స్టార్టింగ్ నుంచి ఎన్సీఆర్టీస్ నుంచి స్టార్ట్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే సిలబస్ చూడండి. అంతే. నేను చెప్పేది అయితే స్టార్టింగ్ అయితే ఇవే కంప్లీట్ చేయండి. ఇవి కంప్లీట్ చేసిన తర్వాత మెయిన్ బుక్స్కి వెళ్ళండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, సిలబస్ చూడండి, అండ్ తర్వాత ఎన్సీఆర్టీస్ చూడండి. ఓకేనా? ఈ మెయిన్ ఫస్ట్ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసిన తర్వాతనే మెయిన్ బుక్స్కి అయితే వెళ్ళండి. అప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. మెయిన్ బుక్స్ అనేవి కొంచెం ఈజీగా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది నేను చెప్పేది. సో నాకు తెలిసినంత వరకు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. అంటే కాలేజీ నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి, అలాగే దానిలో ఉండే రియాలిటీ కూడా చెప్పాను. సో ఇక నిర్ణయం మీదే. డిస్టెన్స్ నుంచి ప్రిపేర్ అవుతారా లేకపోతే కంటిన్యూగా ప్రిపేర్ అవుతారా, స్టడీస్ కంటిన్యూ చేస్తూ ప్రిపేర్ అవుతారా అన్నది అయితే మీ ఇష్టం. అండ్ చెప్తున్నాను, డైలీ మీకు 2 to 3 అవర్స్ అయితే మీ చేతిలో ఉంటుంది. అది యూపీఎస్సీకి యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మిగతా టైం స్టడీస్ మీద ఫోకస్ చేయండి. ఇదే నేను చెప్పేది. అండ్ ఇంకా ఏం చదవాలి అనుకుంటే మీరు డైలీ న్యూస్ పేపర్ అలవాటు చేసుకోండి. అలాగే డైలీ ఎన్సీఆర్టీస్ చదవండి. ఆ 2 to 3 అవర్స్లోని ఎన్సీఆర్టీస్ చదవండి. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తూ ఉండండి. అంటే కాలేజ్ డ్యూరేషన్ టైంలో, అంటే కాలేజీలో బ్రేక్స్ ఉంటాయి కదా, ఆ టైంలోని ఆ కాలేజ్ బ్రేక్ టైంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, సిలబస్ చూడండి, టైంను మేనేజ్ చేసుకోండి. అది నేను ఫస్ట్ చెప్పేది. మీకున్న టైంని మేనేజ్ చేసుకోండి. చెప్తున్నాను కదా, సమ్మర్ హాలిడేస్, ఫెస్టివల్ డేస్, సండేస్ ఇలా చాలా ఉంటాయి. సో ఆ టైంలో మీరు యూపీఎస్సీ మీద బాగా పెట్టండి, బాగా ఇన్వెస్ట్ చేయండి. చిట్ చాటింగ్కి పోకుండా షికారులకి వెళ్ళండి, కానీ వెళ్ళొద్దు, ఓవర్ అయిపోవద్దు. యూపీఎస్సీ మైండ్లో ఉంది కాబట్టి సో యూపీఎస్సీ మీద ఫోకస్ చేయండి. అటు దాన్ని హ్యాండిల్ చేయండి, ఇటు పక్క దీన్ని హ్యాండిల్ చేయండి. అదే నేను చెప్పేది. నాకు తెలిసి ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఈవెన్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, మీకు టైం ఉంటుంది. డే టైంలో 3 అవర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు టైం మేనేజ్ చేసుకుంటే ఆ 3 అవర్స్ మీరు యూపీఎస్సీకి ఇన్వెస్ట్ చేయండి. మీ చేతిలో ఖచ్చితంగా చాలా టైం ఉంటుంది. ఓకేనా? ఈవెన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉంటారు కదా, డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఇంకొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు స్టడీస్ని కంటిన్యూ చేస్తూనే ఇంకొంచెం, అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి కానీ బీటెక్ థర్డ్ ఇయర్ నుంచి కానీ అలా అనమాట. అంటే 2 ఇయర్స్లో 1 ఇయర్లో లేకపోతే 3 ఇయర్స్లో కంప్లీట్ అయిపోతుంది డిగ్రీ. ఇప్పుడు నుంచి నేను యూపీఎస్సీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే మాత్రం చెప్తున్నాను కదా, వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఇంటర్ చదివిన వాళ్ళకైతే ఇప్పుడు వాళ్ళు చెప్పాను కదా, ఈ టైం 5 ఇయర్స్ 5 ఇయర్స్ ఉంటుంది. సో మీరు 3 అవర్స్ 4 అవర్స్ అలా డైలీ చదువుకున్నా సరే ఇట్స్ ఇనఫ్, సరిపోతుంది. మీరు సిలబస్ కంప్లీట్ చేయడానికి సరిపోతుంది, క్రాక్ చేయడానికి అని చెప్పట్లా. క్రాక్ చేయాలి అంటే అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్స్. ఓకే, సిలబస్ కంప్లీట్ చేసేసి మీరు యూపీఎస్సీ మీద ఒక పట్టు సాధించడానికి అయితే ఈ టైం అయితే సరిపోతుంది. ఓకేనా? అది మీరు క్రాక్ చేస్తారో లేదు అనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్స్ అండ్ యువర్ థింకింగ్ అండ్ యువర్ టైం మేనేజ్మెంట్, యువర్ పేషెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్స్. ఓకేనా? ఇది నేను చెప్పాలనుకున్నది. ఇది మీకు నెగిటివ్గా అనిపిస్తే మాత్రం నేనేం చేయలేను. నేను చెప్పాలనుకున్నది అయితే చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, డిస్టెన్స్లో చదవాలనుకున్న వాళ్ళు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకేనా? ఇంకా ఏమైనా చెప్పాలా? చెప్తున్నాను కదా, డిగ్రీ అయిపోతుంది ఇంకో 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో లేకపోతే 1 ఇయర్లో అయిపోతుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళైతే కొంచెం టైం ఇన్వెస్ట్ చేయండి, ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయండి. ఇటు పక్క ఎంజాయ్మెంట్ని అవి తగ్గించండి, టైంని ఇంక్రీజ్ చేసుకుని టైంని అయితే ఇన్వెస్ట్ చేయండి. నేను చెప్పేది అయితే అదే. బట్ స్టడీస్ని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. వాటి ఇటు 2 మేనేజ్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోండి. ఈవెన్ నాకు తెలియదు, నాకు ఎలా చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు, లేకపోతే నేను ఆ టైంలో అలాగే చేసేవాడిని స్టడీస్ని ఇటు పక్క. ఎందుకంటే నా స్టడీస్ టైంలో నాకు చాలా టైం ఉంది, ఆ టైం మొత్తం వేస్ట్ చేశాను. ఈవెన్ నాకు అప్పుడు యూపీఎస్సీ మీద నాలెడ్జ్ లేదు, యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలన్న థాట్ కూడా లేదు. అసలు యూపీఎస్సీ అంటే ఏంటో కూడా తెలియదు యాక్చువల్లీ చెప్పాలంటే నా బీటెక్ టైంలో. సో నాకు అది ఏం తెలియకపోవడం వల్ల నేనైతే అప్పుడు టైం వేస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. సో మీరు అలా వేస్ట్ చేసుకోవద్దు. ఆ స్టడీస్ని చేస్తూనే మీకున్న టైంని అయితే మీరు ఇన్వెస్ట్ చేయండి.
నేనైతే చెప్పేది ఇది. అండ్ ఎవరు ఏం చెప్పారు అన్నది నాకు తెలియదు. అండ్ నేను దాన్ని తప్పు పట్టను అండ్ అలా అని కరెక్ట్ అని చెప్పను. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి థింకింగ్ వాళ్ళది. మీ చెప్పేది నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీకున్న టైంని మీరు యూజ్ చేసుకుంటూ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వండి. స్టడీస్ని పక్కన పెట్టేసుకోవాలి. స్టడీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మన లైఫ్లో స్టడీస్ అనేవి ఒక భాగం లాంటిది. సో స్టడీస్ని కంటిన్యూ చేస్తూనే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వమని చెప్తాను. లేదు మేము వెల్ సెటిల్, మాకు లక్షల ఆస్తులు ఉన్నాయి, ఎకరాల భూములు ఉన్నాయి, నేను ఎలాగన్నా బతకగలను అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం. మీరు ఎలా చదువుతారో అన్నది మీ ఇష్టం. అది కంప్లీట్లీ మీ మీద వదిలేస్తాను. నేను ఇది చెయ్యి అని చెప్పలేను కదా. జస్ట్ నా ఒపీనియన్ చెప్పగలను. అది మీరు పాటిస్తారు, లేకపోతే ఆలోచిస్తారు, లేకపోతే సంథింగ్ ఎల్స్. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ వీడియో వచ్చేసరికి తింటే నాకు తెలిసి ఇప్పటికే చాలా లాగ్ అయింది. ఈ వీడియో వచ్చేసరికి తింటే అంటిల్ దెన్ బై టేక్ కేర్. మీకున్న డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. బాయ్, టేక్ కేర్.